కాసేపు పరవశించి చదువుకోవడము చేసుకోవడానికి ఉండాలి. రామాయణ భారత భాగవతాది గ్రంథములు ఉండాలి. ప్రతి చోట అటువంటి గ్రంథాలయాలు ఉండాలి. ప్రాచీనమైనటువంటి పుస్తకాలు ఎక్కడుంటాయో వాటిని పరమ పదిలంగా జాగ్రత్త చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఒకనాడు జాతి సంస్కృతి తరిగిపోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలుగు ప్రజల యొక్క సంస్కృతిని కాపాడడానికి పోతన గారు భాగవతంలో ఎంత కృషి చేశారో తెలుసా? గుజ్జనగూళ్లను కొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువమరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వుతీగలకును ప్రువిపెట్టు సదమలమణిమయ సౌదభాగములందు లీలతో భర్మడోలికల నూగు అని ఒక పద్యరచన చేశారు రుక్మిణీ కళ్యాణాన్ని. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? సాక్షాత్ పరదేవతా స్వరూపం ఆదిలక్ష్మి అయినటువంటి